ఈ రోజున కూటమి ప్రభుత్వ హయాంలోనే రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా జగనన్న హయాంలోనే రైతులకు కావాల్సిన విత్తనాల పంపిణీ కానీ, ఎరువుల పంపిణీ కానీ, అలాగే ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సపోజ్ తుఫాన్లు వచ్చినప్పుడు ఏ విధంగా రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు, సలహాలు అన్నీ ఇచ్చేవారండి. కానీ ఈ రోజున రైతు భరోసా కేంద్రాల పేర్లు మార్చేసి రైతు సేవా కేంద్రాల పేరుకే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి తప్ప రైతులకు ఎటువంటి మేలు అయితే జరగడం లేదండి. ఇప్పుడు కొంచెం విత్తనాల పంపిణీ జరగలేదు, ఎరువుల పంపిణీ జరగక రైతులు చాలా నష్టపోతున్నారండి నిజంగా. మళ్ళీ ఇటువంటి నష్టాల నుంచి రైతు బయటపడాలంటే మళ్ళీ రాబోయే కాలంలో జగనన్న మార్క్ పరిపాలన మనం తెచ్చుకోవాలంటే మళ్ళీ జగనన్న గెలిపించుకుందామండి. అందులో తిరిగి లేదండి. జగనన్న మార్క్ పరిపాలన, జగనన్న మార్క్ రైతు వ్యవసాయ విధానం నిజంగా రైతులకు ఎంతో మేలు చేసేది ఉండేది. జగనన్న హయాంలో రైతు నిజంగా వ్యవసాయం అనేది ఒక స్వర్ణయుగంగా వెలుగొందిందనే విషయం చెప్పడంలో ఎలాంటి తేడా, అలాంటి సంకోచం లేదండి, తిరిగి లేదండి. జగనన్న హయాంలో మాత్రం వ్యవసాయం స్వర్ణయుగంగా ఉండేదండి, తిరిగి లేదండి. రైతులకు నష్టం వచ్చినా సరే వెంటనే నష్టపరిహారం చెల్లించేవారండి అప్పట్లోనే. కానీ ఈ రోజునైతే మాత్రం పరిస్థితి లేదండి. రైతులు చాలా అన్ని విధాలు నష్టపోతున్నారండి, తిరిగి లేదండి.